ఎలక్షన్ల ప్రచారంలో నాయకులంతా బిజీ అయిపోయారు. మామూలు బిజీ కాదు. బహిరంగ సభలతోటి, ర్యాలీలతోటి, మీటింగ్లతోటి హోరెత్తిస్తున్నారు. జస్ట్ ఒక 1 వీక్ సమయం మాత్రమే ఉంది. వారం రోజుల్లో ప్రచారం మొత్తం చుట్టేయాలి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్స్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఎవరెవరికి టికెట్లు, ఎవరెవరు పోటీలో ఉన్నారన్నది కన్ఫామ్ అయిపోయింది. 3వ తారీఖు సాయంత్రంతో అయిపోయింది. సో రెబల్స్ని బుజ్జగించే కార్యక్రమం, బెదిరించే కార్యక్రమం అయిపోయింది. వాళ్ళు ఉపసంహరించుకున్నారు. మొత్తానికి 12,000 చిల్లర అభ్యర్థులు మిగిలారు. అన్ని పార్టీలు, ఇండిపెండెంట్లు అందరూ కలిసి. సో ఎలక్షన్స్ మీద నాయకులంతా పోటీపడి మరీ ప్రచారం చేస్తున్నారు. నిన్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్ నగర్లో మీటింగ్ పెట్టిండు. రేవంత్ రెడ్డి నిన్న మీటింగ్ పెట్టిండు. సో బీఆర్ఎస్ వాళ్ళ మీటింగ్లు, మెదక్లో హరీష్ రావు మీటింగ్ నడిచింది నిన్న. సో ఇట్లా అన్ని పార్టీలు ఈ ప్రచారాన్ని మరింత హోరెత్తిస్తున్నాయి. చూడాలి మరి ఎవరు ఏంటి అన్నది. కానీ ఇక్కడ ఒక విషయం అయితే కనబడుతున్నది ఏంటి అంటే, సర్పంచ్ ఎలక్షన్స్ని వదిలేసిన, అంటే దాదాపుగా పెద్దగా పట్టించుకొని భారతీయ జనతా పార్టీ మున్సిపల్ ఎలక్షన్స్ మీద చాలా గట్టిగా ఫోకస్ చేసింది. మీరు గమనిస్తే అర్థమవుతుంది. కరీంనగర్ మొత్తం బండి సంజయ్ చుట్టేస్తున్నాడు. ఆయన యూట్యూబ్ ఛానల్ చూస్తే మొత్తం లైవ్ల మీద లైవ్లు పెడుతున్నారు. వేములవాడ, ఈ ప్రాంతాలు, సిరిసిల్ల, ఈ ప్రాంతాలన్నీ తిరుగుతున్నారు. ఆయన ఎక్కడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో వరుస మీటింగ్లు పెడుతున్నారు. సో కేంద్ర మంత్రిగా ఉండి ఆయన సో ఢిల్లీలో కంటే మొత్తం ఇక్కడే వచ్చి తిష్టేసిండు. సో ఆయన ప్రచారం కొనసాగుతున్నది. నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చిండు. జనరల్గా ఎట్లుంటుందంటే, భారతీయ జనతా పార్టీ హైకమాండ్ ఆలోచన, ఒకవేళ వాళ్ళు కనుక ఫోకస్ చేస్తే అగ్రనాయకత్వం రంగంలోకి దిగుతుంది. అందుకే బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చిండు. ఇక వాళ్ళ ఫోకస్ లేదు, ఏ ఎలక్షన్ మనకు సంబంధం లేదు, లైట్ అనుకున్నారు అనుకోండి. సేమ్ జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఎట్లా జరిగింది? వాళ్ళు ఎవరు రాలేదు, వీళ్ళెవరు పెద్దగా ప్రచారం చేయలేదు, డిపాజిట్ కోల్పోయింది, 17,000 ఓట్లేం వచ్చినాయి. సో దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా అక్కడ ఉన్న క్యాడరు, యువకులు వీళ్ళందరూ కలిసి ఏదో పార్టీ నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు, గెలిచారు తప్ప ఏ నాయకుడు అంత గొప్పగా ఏం పని చేయలే, ఎవరు వర్కౌట్ చేయలే. సో ఇక హైకమాండ్ని చూడ పెద్దగా ఫోకస్ లేదు. కానీ ఈ ఎలక్షన్స్ని మాత్రం చాలా గట్టిగా వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. రిజల్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉంది, బీజేపీ ఉన్నది. మరి ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో ఫేస్ టు ఫేస్ ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి వెళ్ళి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఈక్వేషన్ కూడా నడుస్తున్నది. ముఖ్యంగా మీరు నిజామాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్తే, ఎక్కడైతే బీజేపీ బలంగా ప్రచారం చేసి బలంగా ప్రయత్నం చేస్తున్నదో, సో అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఈక్వేషన్ మారుతున్నది. సో ఈ విషయాన్ని మనం గమనించాలి, చూడాలి. ఇగో నిన్న రేవంత్వి ఓటు బ్యాంకు రాజకీయాలు, సనాతన ధర్మంపై దాడులు పెరుగుతున్నా చోద్యం చూస్తున్న ప్రభుత్వం, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు తెలంగాణ భవిష్యత్తుకే, ప్రధాని మోదీకి రాష్ట్రంపైన ఎంతో మమకారం. మహబూబ్ నగర్ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా. మరి అంత మమకారం మోదీకి ఉంటే మరి తెలంగాణకు రావాల్సిన వాటా, తెలంగాణకు రావాల్సిన మనం కడుతున్న ట్యాక్స్లు, మనకు వచ్చే వాటా ఎంతున్నది? సంబంధమే లేకుండా ఉన్నది కదా. మొన్న బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు ఏమున్నాయి, అంతకుముందు బడ్జెట్లో ఏమున్నాయి, ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సింది కదా. అసలు భారతీయ జనతా పార్టీ నాయకులు, సరే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, అర్బన్ ఏరియాల్లో జరిగే ఎలక్షన్ కాబట్టి మీరు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ వైఫల్యాల మీద మీరు కొట్లాడిన కొట్లాట ఏంటో ఒక్కసారి చెప్పండి. ఓ ప్రెస్ మీటు, ఇందిరా పార్క్ దగ్గర అడపాదడపా ధర్నాలు మినహాయిస్తే ఒక అంశం మీద మీరు చేసిన పోరాటం ఏంది? పురపాలిక ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు అధికారం కోసం కాదు, తెలంగాణ భవిష్యత్తు కోసమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా అన్నారు. తెలంగాణలో దుష్ట పాలన కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలంటే కాంగ్రెస్ అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనం. మైనార్టీల ఓట్ల కోసం రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ ఎస్టీలకు నిధులు తగ్గిస్తున్నారని ఆక్షేపించారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కాలేజ్ మైదానంలో నిర్వహించిన విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. తెలంగాణ గడ్డకు రావడం గర్వంగా ఉంది. శక్తిపీఠమైన జోగులాంబ గద్వాల్ అమ్మవారికి, తుంగభద్ర తీరాన వెలిసిన నవబ్రహ్మ ఆలయాలు, మైసిగండి కాళికాదేవి, ఉమామహేశ్వర ఆలయాల్లో వెలిసిన దేవతలకు ప్రణామాలు. తెలంగాణ ముక్తి కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళి. రాష్ట్రం నుంచి పద్మా పురస్కారాలు అందుకున్న చంద్రమౌళి, కృష్ణమూర్తి, బాలసుబ్రహ్మణ్యం,
వెంకట్రావు, విజయానందరెడ్డిలకు అభినందనలు అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగింది. పారదర్శకంగా వక్ఫ్ చట్టాలు సవరించేందుకు ప్రధాని మోదీ నడుం బిగించారు. తెలంగాణలో మాత్రం లక్షల కోట్ల విలువైన 77,000 ఎకరాలు వక్ఫ్కి అప్పగించారని నితిన్ నబీన్ ఆరోపించారు. అసలు ఇన్ని సరే, మీరు వక్ఫ్కి అప్పగించారో దేనికి అప్పగించారో, ఈ 77,000 ఎకరాల ముచ్చట కాదు స్వామి. 25 లక్షల ఎకరాలు కబ్జాకు గురైన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు పట్టాల కింద మారినాయని లెక్కలు చెప్తున్నాయి. 25 lakh acres. మరి దాని మీద మీ పార్టీ నిర్మాణము, పోరాటము, ఆందోళన ఏమైనా ఉందా? ఒక్కటి చెప్పండి, పోని ఒక్కటి చెప్పండి. సనాతన ధర్మాన్ని అగౌరవపరుస్తూ చంగిచెర్లలో ముత్యాలమ్మ దేవాలయాన్ని అపవిత్రం చేశారు. హిందూ దేవతలను కించపరుస్తూ దేవాలయాలపై దాడులు చేస్తున్న ఈ ప్రభుత్వం చోద్యం చూస్తోంది. హిందూ పండుగలపై ఆంక్షలు విధిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మహిళా సాధికారతకు మోదీ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తుండగా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలు విస్మరిస్తోంది. మహిళలకు 2,500, రైతు భరోసా కింద 15,000, అంబేద్కర్ అభయహస్తం వంటి హామీలు ఏమయ్యాయంటూ నిలదీశారు. మేము కూడా అదే అడుగుతున్నాం. ఈ హామీలన్నీ నెరవేర్చలేదు. మార్పు లేదు రాష్ట్రంలో. సేమ్ గతంలో లాగానే నడుస్తున్నది. మీ పార్టీ ఏమైనా భిన్నంగా పనిచేస్తుందా అని అడుగుతున్నాం. కేసీఆర్కి వ్యతిరేకంగా మీరేమైనా పోరాటం చేశారు? అంతకుముందు చేయలే. అందుకే మీకు 8 సీట్ల దగ్గర జనం ఆపేశారు, ఎమ్మెల్యే సీట్లు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ మీదనైనా ఏమైనా పోరాటం చేస్తున్నారా? ఒక్కసారి మీ ఎంపీలని, మీ ఎమ్మెల్యేలని, మీ నాయకులందరినీ కూర్చోబెట్టి అసలు మీరు ఏం పోరాటం చేస్తున్నారని అడగండి. రేవంత్ రెడ్డితో ఎంతమంది కలిసి పనిచేస్తున్నారు? గవర్నమెంట్తో ఎంతమంది లాలూచిపడి పనిచేస్తున్నారు? మీరు ఫస్ట్ మీ పార్టీ నిర్మాణం దాని మీద ఫోకస్ చేస్తే మీ పార్టీకి ఏమైనా భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాటాల కొట్లాట నడుస్తున్న తెలంగాణలో. నా బీఆర్ఎస్ లేదు, నా కాంగ్రెస్ లేదు, నా బీజేపీ లేదు. ఒకే గొడుగు కింద, ఒకే టెంట్ కింద ముగ్గురు కూర్చున్నారు. సరే, మీరు ఏదో ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మీరు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప నథింగ్ ఇక్కడ ఏం లేదు. ఆర్ఆర్ ట్యాక్స్ చెల్లిస్తేనే బిల్లులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కమిషన్లు, భూమాఫియా నడుపుతోందని నితిన్ నబీన్ విమర్శించారు. పనులు జరగాలన్నా, బిల్లులు రావాలన్నా రాహుల్, రేవంత్ ఆర్ఆర్ ట్యాక్స్ చెల్లించాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. ఈ ప్రాంత ప్రజలపై మోదీకి మమకారం ఉన్నది. అందుకే బడ్జెట్లో 1,000 కోట్ల నిధులతో హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ పూణే మధ్య హైస్పీడ్ రైళ్లు కేటాయించారు. 7 లక్షల కోట్లు కావాలి ఆ పని మొత్తం పూర్తి చేయాలంటే. ఆ 3 హైస్పీడ్ కారిడార్ నిర్మాణం కావాలంటే 7 lakh crores కావాలి. కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైను 10 ఏళ్ళు అవుతుంది, ఇప్పటిదాకా సగం పనులే అయినాయి. అదేం లక్షల కోట్ల వ్యవహారం కూడా కాదు. అంటే మీరు ఒక ప్రాజెక్టు కేటాయించిన తర్వాత అది కంప్లీట్ అవ్వడానికి ఇంకా 10 ఏళ్ళు అయింది, సగమే అయింది. మరి 7 లక్షల కోట్లతో మీరు ఈ 3 కారిడార్లు మీరు ఎప్పటికి కంప్లీట్ చేయాలి? ప్రకటన చేస్తే సరిపోదు కదా, ప్రతిపాదిస్తే సరిపోదు కదా. ఈ బడ్జెట్లో ఎంత కేటాయించారు? పోనీ ఈ బడ్జెట్లో పోయిన బడ్జెట్ కంటే రైల్వేల మీద తెలంగాణకి జస్ట్ 2.2% మాత్రమే ఎక్కువగా కేటాయించారు. మరి వీటితోని ఏం పని అవుతుంది? అంటే చెప్పుకోవడానికి మాత్రమే ఇవి పనికొస్తున్నాయి. హైదరాబాద్ నాగ్పూర్, హైదరాబాద్ వరంగల్ పారిశ్రామిక కారిడార్లు పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ఘనత కూడా ప్రధానిదే. హైదరాబాద్ వరంగల్ పారిశ్రామిక కారిడార్ అట ఎట్లా బిల్డ్ అవుతుంది? ఇది హైదరాబాద్ నుంచి వరంగల్ పోవాలంటే ఇలా హైదరాబాద్ నుంచి ఏడా మన మేడిపల్లి దాకా పోవడానికి గంటన్నర సమయం పడుతుంది. ఏమైందా ఎలివేటెడ్ కారిడారు? కేంద్రం రాష్ట్రం కలిపి చేస్తున్న ప్రాజెక్ట్ అది. గతంలో సుబ్బిరామిరెడ్డి కంపెనీ గాయత్రి కన్స్ట్రక్షన్కి ఇచ్చిర్రు. ఆ సుబ్బిరామిరెడ్డి దివాలా తీసిన అని చెప్పి డిఫాల్టర్గా మారిపోయి చివరికి 7,000 కోట్లలో ఈ కేంద్ర ప్రభుత్వమే అదే సుబ్బిరామిరెడ్డికి 5,000 కోట్ల రూపాయలు మాఫీ చేసింది. మాఫీ చేసి యూనియన్ బ్యాంక్ అనుకుంటా మాఫీ చేసి 2,000 కోట్లకు అదే కంపెనీని మళ్ళీ ఆయనే కొన్నాడు. అంటే భారతదేశ ప్రజల మీద దాదాపు 5,500 కోట్ల భారం వేసిపోయింది. మరి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు? ఇంతవరకు ఆ ఎలివేటెడ్ మీరు అంటున్న ఈ పారిశ్రామిక కారిడార్ కావాలంటే ఆ రోడ్డు మార్గమో ఇంకేదన్నా మార్గం సరిగ్గా ఉండాలి. తెలంగాణలో బీజేపీకి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 30%, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓట్లు వచ్చాయి. ఈసారి ప్రతి బూత్ నుంచి 50% ఓట్ల సాధన లక్ష్యంతో పనిచేయాలని నితిన్ నబీన్ పార్టీ శ్రేణులకు సూచించారు.
మహారాష్ట్ర, కేరళ, పంజాబ్ స్థానిక ఎన్నికల్లో ప్రజలు బీజేపీకే పట్టం కట్టారు. తెలంగాణ ప్రజలు కూడా మోదీ నాయకత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా రెపరెపలాడాలని ఆకాంక్షించారు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఉత్తరప్రదేశ్ లెక్క, పంజాబ్ లెక్క నార్త్లో చేసిన రాజకీయం తెలంగాణలో చేస్తా అంటే కుదరదు. ఇక్కడ తెలంగాణ అస్తిత్వం వేరు, తెలంగాణ ప్రజల ఆలోచన వేరు, తెలంగాణ ప్రజల విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది, ఆలోచించే విధానం. మీరు భారతీయ జనతా పార్టీ తెలంగాణ అస్తిత్వం మీద ఫోకస్ చేసి ప్రయాణం చేయండి. తెలంగాణ ప్రజల ఆలోచనకు అనుగుణంగా ప్రయత్నం చేయండి. మార్వాడీల మీద మూమెంట్ నడిస్తే మార్వాడీలు దేశభక్తులు, మార్వాడీలకు మించిన వాళ్ళే లేరు, వాళ్ళని ఏమంటారా అని మీరు మాట్లాడుకుంటూ వచ్చారు. ఇక మీకేడ ఎవరు ఓట్లేయాలి చెప్పండి? ఇక్కడ తెలంగాణ ప్రజల బతుకుదెరువును మొత్తం ఆగం చేస్తున్న వాళ్ళు. మొన్న ఒక కేసు వచ్చింది చాదరగాడ్ దగ్గర, ఒక మార్వాడి ఆ ఏరియాలో దాదాపు 8 ఇళ్ళు కూలగొట్టించిండట కేసులేసి. ఎప్పుడో నిజాం కాలం ఆనాటి నుంచి బతుకుతున్న వాళ్ళు. ఒక డైరీ ఫామ్ పెట్టుకుంటే ఒక ఆయనది నువ్వు ఈ నుంచి తీసేయాలని కోర్టుల కేసులేసి నానా హింస పెడుతున్నాడట. మొన్న ఆఫీస్కి వచ్చిండు, పోవాలి అందరం కలిసి అక్కడికి. మరి ఇట్లాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారు. మొన్న ఒక ఇష్యూ జరిగితే వాళ్ళ మీద యుద్ధం ఏంది అని రకరకాల తెలంగాణ ఉద్యమకారుల మీద కేసులు పెట్టించే ప్రయత్నం చేశారు. మీరు మాలాంటి వాళ్ళని మాట్లాడితే అర్బన్ నక్సలైట్లు అన్నారు. ఈ లైన్ మీది పనికిరాదు. ఈ లైన్లో కనుక మీరు పనిచేస్తే 8 వచ్చాయి, 1 కూడా రాదు మీకు. మొన్న 8 వచ్చినాయి, ఇప్పుడు 1 కూడా రాదు. తెలంగాణ అస్తిత్వం మీద ఫోకస్ చేస్తూ మీరేమైనా పనిచేసే ప్రయత్నం చేయండి, ఏమైనా 4 ఓట్లు పడతాయి. 8, 16 కావచ్చు ఒకవేళ ఆ రకంగా పనిచేస్తే, కానీ 8, 0 కూడా కావచ్చు. మీరు మాకు మార్వాడీలే కావాలి, మాకు తెలంగాణ అస్తిత్వం వద్దు అనే ఆ రకంగా మీరు ఆలోచిస్తే 8, 0 కూడా కావచ్చు, చూసుకోండి. బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని ఆరోపించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలంటే కాంగ్రెస్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సభలు నిర్వహించిన ప్రతి చోట బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి అణిచేయాలని చూస్తున్నారు. ఇప్పుడు కార్యకర్తలని ఇబ్బంది పెడుతుండొచ్చు. అసలు మీ పోరాటం ఏది సార్? రామచంద్రరావు గారు, మీ ఫైట్ ఏది? ఏమైనా ఆడ ప్రెస్ మీట్ ఒకటి, ఈడ ధర్నా తప్ప ఏమన్నా పోరాటం ఉందా మీది? మీ గుండెమే చేసుకుని మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. మీ కార్యకర్తల మనోభావాలకి దగ్గరగా మీరేమైనా పనిచేస్తున్నారా చెప్పండి. మీరు వారి బెదిరింపులకు భయపడేది లేదు. గత ఎన్నికల్లో కారు సారు 16 అన్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పి గద్దె దింపారు. అదే గతి కాంగ్రెస్కు పడుతుంది. బడ్జెట్లో తెలంగాణకు ఏమిచ్చారని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర బడ్జెట్లో పాలమూరు, నల్గొండ జిల్లాలకు ఏమిచ్చారో సమాధానం చెప్పాలి. సమావేశంలో ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ నాయకులంతా పాల్గొన్నారు. కిషన్ రెడ్డి అంటుండు, రాహుల్ కేసీఆర్ల మధ్య అంతర్గత ఒప్పందం ఉంది. సాగదీతల ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాహుల్ కేసీఆర్ మధ్య అంతర్గత ఒప్పందం ఉండొచ్చు. నేనేమంటున్నా, రాహుల, కేసీఆర్, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కూడా అందులో పాత్రధారుడు, సూత్రధారుడు, మద్దతుదారుడే కదా. డౌట్ ఏమన్నా ఉందా? మీరు చెప్పండి. కిషన్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ అన్నారు. మీరు కూడా అన్నారు కాళేశ్వరం ఏటీఎంగా మారింది, కోట్ల రూపాయలు దోసుకున్నారని. కాంగ్రెస్ అన్నది రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిండు. అధికారంలోకి రాగానే ఎక్కడిదని మీసాలు తిప్పిండు, ఎగిరెగిరి మాట్లాడిండు. చర్లపల్లి చంచలగూడలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చారు మీరు, మళ్ళీ అక్కడ అధికారంలోకి వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీరు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని పంపించి అక్కడ రిపోర్ట్ తయారు చేయించారు. రేవంత్ రెడ్డి వీళ్ళ మీద నమ్మకం లేదని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ వేసిండు. కమిషన్ రిపోర్ట్ వచ్చింది, దాన్ని తీసుకుపోయి చెత్తబుట్టలేసి మీరు అందరూ కలిసి కూర్చొని మాట్లాడి దీన్ని ఎట్లా పక్కగా తప్పియాలి. ఎందుకంటే వీళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ 1,00,000 కోట్లు తింటే వీళ్ళు కొన్ని కోట్లు తిన్నారు. మెగా కృష్ణారెడ్డి ఎవరికి పంపించాల్సింది వాళ్ళకి పంపించిండు. కిషన్ రెడ్డికి పోలేదా? రేవంత్ రెడ్డికి పోలేదా? సో దీన్ని అందరూ కలిసి కూర్చొని టోటల్ క్లోజ్ చేసే ప్రయత్నంలో భాగంగా సిబిఐ అన్నారు. సిబిఐకి దేని మీద అన్నారు? మళ్ళీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద అన్నారు. జస్ట్ 3 బ్యారేజ్లే అది. టోటల్ మిగతా 90% ప్రాజెక్ట్ మొత్తం పక్కన పెట్టేసినారు. అందులో బీజేపీ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే జరిగిందా? అందరూ అనుకోని కదా మెగా కృష్ణారెడ్డిని కాపాడే ప్రయత్నం చేసింది. ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తే
భూములకు సంబంధించిన అంశం చూద్దాం. తెలంగాణలో 25 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వ భూమి పట్టాల కింద మారిందని లెక్కలు చెప్తున్నాయి. ఏంది మీరు చేసిన పోరాటం? అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలతోని ఈ బీజేపీ నాయకులకి, కాంగ్రెస్ నాయకులకి, బీఆర్ఎస్ నాయకులకి మంచి సంబంధాలు ఉన్నాయి. కొట్లాడతారా మీరు? అందుకే మనం ఈ మీటింగ్లు చూసి మోసపోవద్దు. మున్సిపల్ ఎలక్షన్స్లో అది కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీ పక్కన పెట్టి మీ వార్డులో, మీ మున్సిపల్ ఏరియాలో ఎవరైతే మంచి క్యాండిడేట్ ఉంటాడో వాళ్ళని ఎన్నుకునే ప్రయత్నం చేయండి. అంతకు మించిన ఆప్షన్ మనకి ఇక్కడ లేదు. అన్న గట్కేసర్లో రైల్వే బ్రిడ్జి 17 సంవత్సరాలు అయింది, పూర్తి కాలేదట. ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం, అది చెప్పు ఫస్ట్. టాపిక్ చేంజ్ చేయకు. ఇక మీకు మొత్తం మతం చుట్టే తిరుగురి. ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నా తప్పే, ఇదంటే అది, అదంటే ఇదన్నా తప్పే, ఏదైనా తప్పే. అర్థమైందా? ఇప్పుడు ఈ దేశంలో ఒక వర్గం ఉన్నది అని చెప్పి ఆ వర్గాన్ని మొత్తం ఊరు దాటి, దేశం దాటి పంపించేయగలుగుతారా? అరే బాబు, ఫస్ట్ అభివృద్ధి మీద, సంక్షేమం మీద, ఈ దేశ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అట్లా ఎందుకు మాట్లాడిండు? అక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాట్లాడిండు. ఆయనకి ముస్లిం ఓట్లు కావాలా? ఆ ఏరియాలకు పోయిండు, మాట్లాడిండు. వీళ్ళు ఎంత తక్కువనా? వీళ్ళు ఇంకొక ఏరియాలకు పోతారు, అసలు మీరు లేని మేము ఎక్కడ అని మాట్లాడతారు. కానీ అదే ప్రజల అన్ని ఇబ్బంది పెడతారు. అలా ఆ ప్రజలు కొరిగింది ఏముంది? మీరు ఈ రకంగానే ఆలోచిస్తే ఇక మనం ఇంకా డెవలప్ అవ్వం. ఇక అన్న జీవన్ రెడ్డికి కాల్ చేయన్న, జగిత్యాల సంజయ్ కాంట్రవర్సీ. బీజేపీకి ఒక ఛాన్స్ ఇస్తే అర్థమవుతుంది. అందరికీ ఇచ్చిన ఛాన్సు, కొత్తగా ఛాన్స్ ఇచ్చేది ఆల్టర్నేట్ వస్తే తప్ప ఈ తెలంగాణ బాగుపడే అవకాశం లేదు. బీజేపీ తెలంగాణలో గెలిస్తే ఎట్లా అని భయపడుతున్నావా అన్న? ఎవరికి భయం? దేనికి భయం? ఎవరికి భయపడాలా? సాదా బైనామా గురించి మాట్లాడండి. చలో. విద్య వద్దు, వైద్యం వద్దు, అభివృద్ధి వద్దు, మనకు మతం చాలు, జై బీజేపీ, జై శ్రీరామ్ అట. సీఎం అలా మాట్లాడడం ఎలా ఉంది? మీకు అంత గలీజ్గా మాట్లాడుతుండు అయినా సీఎమ్మా అసలు? ఎస్ వీ నీడ్ ఆల్టర్నేట్. ఇప్పుడు ఎవరు అన్నారు విద్యా వైద్యం గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి విద్యా వైద్యానికి ఖర్చు పెడుతున్నది ఏం లేదు, ఆడ మోదీ ఖర్చు పెడుతున్నది ఏం లేదు. మొన్న కేంద్ర బడ్జెట్లో ఒకసారి లెక్కలు చూడండి, చాట్ జీపీటీని అడగండి, చెప్తుంది. 2.8% ఎడ్యుకేషన్ హెల్త్కి, 2.8. ఈడ కూడా ఏం పెద్దగా ఏం లేదు. 7% ఎడ్యుకేషన్ మీద, 4% హెల్త్ మీద. ఈడాదే దరిద్రం కాంగ్రెస్ గవర్నమెంట్లో. అంతకుముందు కూడా అట్లే ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా. వీళ్ళంతా ఒకటే అంటున్నాం మేము. మీరేమో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల నాయకుల లెక్క మీకు మీరుగా డివైడ్ అయి కొట్లాడుతున్నారు. మీరు డివైడ్ అయి కొట్లాడటం కాదు, తెలంగాణ కోసం ఆలోచించండి. రియాలిటీలోకి రండి దయచేసి. ఈ కామెంట్ పెట్టేటోళ్ళు, వీడియోలు చూసేవాళ్ళు, తెలంగాణ ప్రజలు రియాలిటీలోకి రండి. నాది బీజేపీ, నాది కాంగ్రెస్, నాది బీఆర్ఎస్ కాబట్టి నేను నా పార్టీకి అనుకూలంగా మాట్లాడతాను. ఏం ఉపయోగం లేదు. నువ్వేమో నీ పార్టీకి అనుకూలంగా నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు కొట్లాడుతున్నావు. నీ పైన ఉన్న నాయకుడు మాత్రం 3 పార్టీలకు సంబంధించిన నాయకులు ఒక దగ్గర కూర్చొని పంచకత తింటున్నారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ మతం పేరు చెప్పి, ఆ మతం పేరు చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకొని సొమ్ము చేసుకుంటున్నారు. వాళ్ళు అధికారంలోకి వచ్చి దోపిడీ చేస్తున్నారు. ఇది మనకు అర్థం కానంతకాలం మన జీవితాలు గిట్లనే ఉంటాయి. అర్థమైందా? అన్న ఎంప్లాయీస్ గురించి మాట్లాడండి. ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి. ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ హెల్త్. ఆల్ పొలిటికల్ లీడర్స్ వేస్ట్, దోసుకుంటున్నారు. కొత్త పార్టీ పెడితే ఇప్పుడే పెట్టాలి, ఆలస్యం అయితే నష్టం. జై తెలంగాణ పార్టీ రావాలన్నట. మా బీసీ గురించి ఎవరు మాట్లాడలేరు. ఏంది ఇప్పుడు సీఎం సీట్ ఇస్తే హరీష్ రావు బీజేపీలోకి వస్తాడంట. మీ ఆలోచన ఏంటి? ఎవరు చెప్పారు మీకు? ఇప్పుడు అన్ని పార్టీలు అన్ని పార్టీ నాయకులతో టచ్లో ఉంటారండి. ఏముంటుంది అందులో?
సరే హరీష్ రావు బీజేపీతో టచ్లో ఉండొచ్చు, ఒకవేళ ఇక్కడ అటు ఇటు అయితే అందులోకి పోవచ్చు. దాన్ని మనం ఏం భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు, ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు మనం ఊహించినామా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోయి బీఆర్ఎస్లో చేరతారని? మీ ఊహకాయన అందిందా మీకు? లేదు కదా, జరుగుతుంది. వి లాస్ ల్యాండ్ బ్యాంక్, లక్షల ఎకరాలు కోల్పోయింది తెలంగాణ. దాని గురించి ఎవడు మాట్లాడతలేడు. లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ని తెలంగాణ కోల్పోయింది. మన భవిష్యత్తు తరాల ఆస్తి అది. దాని గురించి మాట్లాడండి, దాని గురించి ఆలోచించండి. అన్న ఓసీల గురించి మాట్లాడండి, అందరి గురించి మాట్లాడతాం. జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్స్కి శాలరీస్ వచ్చాయి, కానీ ఇంటర్ బోర్డు వాళ్ళు ఆపుతున్నారట. ఓకే అన్న, జాబ్ నోటిఫికేషన్స్ గురించి బల్మూరి వెంకట్ ప్రెస్ మీట్ మీద మాట్లాడండి. 42% రిజర్వేషన్ ఇచ్చాకే నోటిఫికేషన్ వస్తాయన్నట్టుగా మాట్లాడిండు. 42% రిజర్వేషన్ కోసం వాళ్ళు చేస్తున్న పోరాటం ఏంది? కాంగ్రెస్ వాళ్ళు 2 బిల్లులు పంపిరు, శతగానం లెక్క కూర్చున్నారు ఇంట్లో, కథం, మాకేం సంబంధం లేదన్నట్టు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ మేయర్ పక్కా అట. చూడాలి అక్కడ బీజేపీ నిజామాబాద్లో సిచ్యువేషన్ ఏంటంటే, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ ఉంటుంది నిజామాబాద్లో. అండ్ ఎంఐఎం ఉన్నది కాబట్టి ఏమవుతున్నది అక్కడ ఓట్ పోలరైజేషన్, దీంతో ఒక 2-3 సీట్ల దగ్గరనే అటు ఇటు ఉంటుంది వ్యవహారం. లాస్ట్ టైం కూడా అంతే కదా. సో ఆ ఓట్ పోలరైజేషన్ వల్ల ఆ 2-3 సీట్ల దగ్గరనే ఉంటుంది. ఆ 2 సీట్లు ఒకవేళ 2-3 సీట్లు గెలవగలిగితే బీజేపీ అక్కడ కార్పొరేషన్ అయ్యే వాళ్ళ చేతికి వచ్చే అవకాశం ఉన్నది. చూడాలి ఏం జరుగుతుందో. నెక్స్ట్ మళ్ళీ పాతపాటే, మున్సిపల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత రైతు భరోసా అంటున్నాడు. అంతే ఉంటుంది మరి. నేను చెప్పినా కదా, మొన్న రోజు చెప్తానే ఉన్నా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు ముందు రైతు భరోసా వేస్తాడు. గతంలో కేసీఆర్ అదే పని చేసిండు, రేవంత్ అదే పని చేస్తున్నాడు. వాళ్ళకు ఓట్లు కావాలా సింపుల్గా. ఎలక్షన్ల ముందు మనకి అకౌంట్లో పడ్డాయి అనుకో, అబ్బా పడ్డాయిరా అమ్మ, రేవంత్ రెడ్డి ఏం వేసిండో, ఒక 9 రోజులలో 9,000 కోట్లు వేసిండు అని మళ్ళీ పోయి టకటకటకటకటక ఓట్లు వేయాలి. గతంలో అదే పని చేసినాం కదా కేసీఆర్ గవర్నమెంట్లో. వాళ్ళు కూడా మన నాడి వాళ్ళు బట్టిరనమాట జనాలకు. సో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ల తర్వాత ఉంటాడు అంటే మనం ఏం చేయాలి? అమ్మో ఇప్పుడు ఓటు వేయకపోతే రైతు భరోసా రాదేమో అని పోయి మళ్ళీ వాళ్ళకే ఓట్లు వేయాలి. ఎలక్షన్లకు ముందు ఊరిచ్చి ఆ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్కి ముందు మనకు ఆ డబ్బులు పడితే మళ్ళీ పోయి అమ్మ వేసిండని మళ్ళీ ఓట్లు వేస్తాం. ఇది వాళ్ళ యొక్క ఆలోచన. ప్రజల్ని అట్లా ట్యూన్ చేస్తారు. మున్సిపల్ ఎన్నికల్లో దేని మీద ఎక్కువగా ప్రభావం ఉన్నది? అన్నిటి మీద ఉన్నది. కాకపోతే ప్రజలు ఆలోచించాల్సింది, ప్రజలు అమ్ముడు పోకుండా ఓట్లు వేస్తే మంచి నాయకులను ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉన్న దాంట్లో గుడ్డిలో మెల్ల అందరూ దొంగలే కదా అంటే అందరూ 90% ఉండొచ్చు, 10% ఎక్కడో దగ్గర ఉన్నారు కదా. మున్సిపల్ ఎలక్షన్స్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటవుతాయి. ఇప్పుడు ఒకటి కావచ్చు, భవిష్యత్తులో కూడా ఒకటి కావని గ్యారంటీ ఏముంది? శాశ్వత మిత్రుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి కాదని గ్యారంటీ ఏముంది? వాళ్ళకేం ఐడియాలజీలు సిద్ధాంతాలు పోయినాయి, ఎప్పుడో పోయినాయి అన్నీ. తెలంగాణ సిద్ధాంతం మీద బీఆర్ఎస్ అన్నారు, ఉన్నదా? హిందూ ఐడియాలజీ మీద బీజేపీ అన్నారు, ఉన్నదా? చెప్పండి. ఇవన్నీ కాంగ్రెస్ సెక్యులర్ విధానం మీద కాంగ్రెస్ అన్నారు, ఉన్నదా? మీరే అంటున్నారు కదా ఇందాక, హిందూ ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అని. ఇది ఎట్లా సెక్యులర్ అవుతుంది? బీజేపీ ఐడియాలజీ సెక్యులర్ ఎట్లా అవుతుంది? కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. కర్మన్ ఘాట్ ఇష్యూ ఏమైంది అన్న వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు? సిచ్యువేషన్ అట్లే ఉన్నది. పాపం ఇంకా వాళ్ళు బయటే ఉన్నారు. చాలా దారుణమైన విషయం. ఎవ్వడు అడిగేటోడు లేడు, మాట్లాడేటోడు లేడు. మరి ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా, బీఆర్ఎస్ మీడియా ఉంది కదా, ఎందుకు పోతలేదు ఆడికి? టీ న్యూస్లో ఎందుకు వార్త వస్తలేదు? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఇంత పెద్ద బీజేపీ, ఇక్కడ కార్పొరేటర్ కూడా బీజేపీని, మరి బీజేపీ నాయకులంతా ఆడికి పోయి ధర్నా పెట్టొచ్చు కదా, ప్రభుత్వం దిగొస్తుంది కదా, ఎందుకు చేయరు? ఆర్టీసీ గురించి మాట్లాడండి. బీజేపీ కేవలం మార్వాడి ఓట్లే కావాలన్నట. నెక్స్ట్ 8 years కూడా కాంగ్రెస్ పక్కా రూలింగ్లో ఉంటుంది. ప్రజలు డిసైడ్ చేస్తారు వాళ్ళు ఉంటారా వెళ్ళిపోతారా అన్నది. అన్న, ఉచిత పథకాలు మొత్తం తీసేసి విద్యా వైద్యం మాత్రమే ఫ్రీగా ఇవ్వాలి, కానీ ఆ రెండే ముఖ్యమైన వ్యాపారాలుగా చేస్తూ రాజకీయ నాయకులు మనల్ని బిచ్చగాలు చేస్తున్నారు. వాస్తవం ఇది. జీవన్ రెడ్డి సజ్జనార్ లొల్లి ఎందుకంటే ఆయన ఏమన్నాడు? పోలీసులకి సజ్జనార్కి తొండలు ఇడిస్తే లాగులా అన్నాడు.
ఈ తొండలిడ్చుడేందో తోలు తీసుడేందో ఈ భాష ఏందో పోలీసులకు తొండలిడుస్తా అన్నాడు. ఇక ఆయన కేసు పెట్టిండు. ఆ బయట వినిపిస్తా నేను. హైదరాబాద్ మేయర్ ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇంక ఎలక్షనే రాకపోయాయి కదా. ఎంపీటీసీ జెడ్పీటీసీ అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఆయన 150 డివిజన్లు 300 డివిజన్లు చేసిండు. మరి దాన్ని ఎన్ని భాగాలుగా డివైడ్ చేస్తారో అదంతా అయిన తర్వాత అప్పుడు ఎలక్షన్. ఎప్పుడు ఒకే పార్టీ ఉంటే బాగుంటుంది. తినే కాడికి తిని వంటరట. చేంజ్ అయితే వీడు తింటాడు వాడు తింటాడట. ఈ భలే ఉంది కదా ఇది. ఏ పార్టీ పర్సన్ అయినా ఏ పార్టీ పవర్లో ఉంటే ఆ పార్టీలోనే ఉంటాడన్న జనాలే గొర్రెలు. అందరూ దొంగలే అన్న. బీజేపీ ఆర్ బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ ఉన్నాయి, కానీ ఒక్కడు కూడా కరీంనగర్ టు వేములవాడ రోడ్డుకి నిధులు మంజూరు చేయరు. ఎందుకు చేస్తారు? కేసీఆర్ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారట. కేసీఆర్ మీద ఛార్జ్ షీట్ ఏముంటుందని ఆ మొత్తం ఫోన్ ట్యాపింగ్ మీద ఛార్జ్ షీట్లో కేసీఆర్ పేరు ఉంటుంది. ఎందుకు ఉండదు చెప్పండి? ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఆ పని చేసినట్టు చాలా క్లియర్ కనబడుతున్నది. ఎందుకు ఉండదు ఆయన పేరు? రఘు గారు ఆర్ యూ లెఫ్టిస్టా రైటిస్టా ఏ ఇష్టో ఏం కాదు, నేను ప్రజల ఇష్టని అంతే. పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడడం నా బాధ్యత, మాట్లాడుతున్నా గంతవరకే. నాకు ఆ లెఫ్ట్ లిస్టులు రైటిస్టులు ఆ లైన్ ఏం నాకు తెలియదు అసలు. 2028లో బీఆర్ఎస్ 100 సీట్లు పక్కా అట. మున్సిపల్ జెడ్పీటీసీ ఎలక్షన్ల వరకు ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతుంది. తర్వాత దాని ఊసే ఉండదు. కాంగ్రెస్ చేసే పనులు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల మద్దతు కోల్పోతున్నారని రేవంత్ రెడ్డికి తెలుసు. ఈవెంట్ మేనేజ్మెంట్ ఇదంతా కూడా ఈవెంట్ మేనేజ్మెంట్. ఒక ఈవెంట్ అయిపోగా ఇంకొక ఈవెంట్. సో ప్రజల యొక్క మైండ్ సెట్ని డైవర్ట్ చేసే ప్రయత్నం. గాద ఇన్నయ్య గారి కేసు ఏమైంది? నడుస్తున్నది. వాళ్ళు ఇంకా బెయిల్ పిటిషన్ విచారణ జరుగుతున్నది. కొంత డిలే ఉంటుంది ఆ ప్రాసెస్. ఎన్ఐఏ కేసు కాబట్టి కొంత డిలే ఉంటుంది. అరవింద్తో ఇంటర్వ్యూ చేయండి. అయిపోయింది కదా, మొన్ననే చేసిన కదా. సోషల్ మీడియా వాడుతున్న మనకి అవగాహన ఉందట కొత్త పార్టీ రావాలని. కానీ చదువు లేని వాళ్ళు, విలేజ్లో ఉండే వాళ్ళకి అంత చైతన్యం లేదు. మార్పు రావాలంటే ఇంకో జనరేషన్ పడుతుంది. ఎందుకు జనరేషన్ పడుతుంది అనుకుంటే 2008లోనే అయిపోతుంది. రఘు అన్న ఈసారి దావోస్ గురించి హడావుడు ఏం లేదు. ఏం రానట్టుంది. పెద్దగా ఎంఓయూలేం కుదుర్చుకున్నట్టుంది. ఒకటి ఇప్పుడు మనం ముందు నుంచి అడుగుతున్నాం కదా, పాతది ఏమైంది అని. ఏ దావోస్ అయినా ఏ సింగపూర్ అయినా ఏముండదండి. అంతా ఎంఓయూలు అనేది పెద్ద బోగస్. ఆ 100%లో ఒక 10% మాత్రమే పట్టాలు ఎక్కుతుంది. దుబ్బాకలో కారు మెజారిటీ ఎక్కువగా కనిపిస్తుందట. ఏమో ఎవరికి మెజారిటీ లాస్ట్ 2 రోజులలో తేలుతుంది.